ప్రకాశించును గాక అని. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. మా హృదయములలో ప్రకాశించెను. కనుక మేము మమ్మను గురించి ప్రకటించుకోవట్లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. చిన్న ప్రార్థన. ప్రభువా సహాయం చేయండి. తండ్రి, మీరే వెలుగు రక్షణయు అయ్యున్నాడని అనుభవజ్ఞుడైనటువంటి మహర్షి దావీదు గారు సెలవిస్తున్నాడు. ప్రభువా, యుగ సంబంధమైన దేవత ప్రభువా, మా దేశంలో అనేకుల మనోనేత్రాలకు చీకటి కలుగజేసింది నాయన. నీ యొక్క మహిమను కనపరిచేటువంటి ఆ సువార్త ప్రకటించొద్దని శాసిస్తుంది ప్రభువా. ఆ సువార్త నీ మహిమను ప్రకాశింపచేసి వారి మనోనేత్రాల గుడ్డితనము తొలగించి ఆయన వారిని వెలిగించి రక్షణనిచ్చేదని గ్రహించలేక సర్వ మానవాళి గుడ్డితనంలో బ్రతుకుతూ గడాంధకారమైన పాతాళములో అంధకారంలోనికి వెళుతూ ఉన్నారు. దేవా, నా తండ్రి, రిపబ్లిక్ డే రోజు మాతో మీరు మాట్లాడండి. మమ్మల్ని వెలిగించినందుకు స్తోత్రాలు. ఈ వెలుగును పట్టుకొని ఈ లోకానికి ప్రభువా మేము సువార్త ప్రకటిస్తూ ఉండగా అనేకుల మనోనేత్రాలు వెలిగించబడి నీ మహిమ ప్రకాశాన్ని చూసి ఆ మహిమ ద్వారా బిడ్డలు వెలిగించబడి మహిమలో నుంచి అధిక మహిమలోనికి వెళ్ళటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అంధకారములో నుండి ఒకప్పుడు సర్వ సృష్టి గడాంధకారం అయిపోయింది. కన్ను పొడుచుకున్న కానరాని చక్కటి చీకటితో కమ్మబడి ఉంది. నీ ముందు ఏముందో తెలియనటువంటి చీకటిలో అంధకారములో చిక్కుబడి ఉండగా దేవుడు ఒకసారి పలికాడంట, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడే, ఏ దేవుడు ఈ సృష్టిలో వెలుగు కలుగునుగాక అని వెలుగు కలుగజేశాడు, అదే దేవుడు అన్నమాట. చూడండి, అంధకారములో నుంచి వెలుగు కలుగునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించారు. అబ్బా, చాలా లోతైన మాట అండి, చాలా లోతైన మాట. ఏదీ లేనప్పుడు, ఆదిలో కాదు అనాదిలో, మనము ఆది అనుకుంటాము, ఆది యందు దేవుడు అనుకుంటాము. కానీ యోబు గారు అంటాడు, అనాదిలో భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటాడు. అనాదిలో ఆయన గడాంధకారంలో ఒక పలుకు పలికాడంట, వెలుగు కలుగునుగా. కానీ వెలుగు కలిగిందంట. వెలుగుని చీకటిని ఆయన వేరు చేసాడంట. వెలుగుని చీకటిని వేరు చేశాడు. అనాదిలోనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనాదిలో భూమికి పునాదులు వేసినప్పుడే వెలుగుని చీకటిని వేరు చేసి వెలుగు మంచిది అన్నాడంట. ఏమన్నాడు? రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య అంతేగా. వెలుగు మంచిదైతే చీకటి మంచిది కాదు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు మంచిది అన్నాడు, చీకటి మంచిది కాదు. ఈ లోకంలో చీకటి ఎలాగొచ్చిందంటే లూసిఫర్ అనేటువంటి ఒక భయంకరమైనటువంటి దూత ద్వారా వచ్చింది. ఆ దూత ఒకప్పుడు గొప్ప దూత, చాలా అద్భుతమైన దూత. ఆ దూతలో గర్వము పడచూపక ముందు పరిశుద్ధుడుగా ఉన్నాడు ఆ దూత. ఎప్పుడైతే గర్వించి దేవుని కంటే ఉన్నతమైన స్థానంలోనికి నేను వెళ్ళాలి, ఆ దేవుని పైగా ఉన్నతమైన శిఖరముల మీద నేను కూర్చోవాలని అనుకున్నాడు, దేవుడు అతన్ని శిక్షకు గురి చేశాడు. దేవుడు ఆ అనాదిలోనే
ఆ దేవుని దూతలకు, తిరుగుబాటు చేసిన దేవుని దూతలకు గొప్ప భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో తిరుగుబాటు చేసినటువంటి లూసిఫర్ వాడి సమూహం అంతా కూడాను వాయుమండలంలోనికి నెట్టబడి చీకటిలోనికి వెళ్ళిపోయారు. ఆ దినము నుంచి దేవుడు వెలుగు కలుగును గాక అన్న దినము వరకు ఈ వాయుమండలంలో, అంధకారంలో ఈ చీకటి శక్తులన్నీ సంచారం చేస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. అలాగే తల్లి గర్భములో పాపములో పుట్టిన మనల్ని కూడా మన మనస్సుని అంధకారములోనే ఉంచేసినాయి. హల్లెలూయా. అందుకనే దావీదు అంటాడు, నేను తల్లి గర్భములోనే పాపములో పుట్టినవాడను. నా తల్లి నన్ను కనకం ముందే ఆ గర్భములోనే పాపం అన్నది. అందుకే నేను పాపములో పెరిగి పాపము చేస్తున్నాను. నేను పాపిని, నేను అంధకార సంబంధమైనటువంటి వ్యక్తిని. నా పితరులు పాపాలు చేసి వారు గతించిపోయారు. నా తాతలు, ముత్తాతలు, మమ్మ, నాన్నలు వారి వారి దోషాలు నేడు మేము భరిస్తున్నామని విలాప వాక్యాల్లో ఇజ్రాయేలు ఏడుస్తారు. వినుచున్న నా దైవ బిడ్డ, అమూల్యమైన దైవ జనాంగమా, ఏ దోషాలు, ఏ పాపాలు, ఏ శాపాలు, ఎన్ని తరాల దోషాలను భరిస్తున్నావో నీవు వెలిగించబడితే దేవుని మహిమను గురించిన జ్ఞానము నీకు దొరకాలి అంటే సువార్త ప్రకాశము నీకు కలగాలి. అందుకే యేసయ్య ఏం చెప్పాడంటే, ఆయన సర్వ సృష్టికి వెళ్ళి ఆ సర్వజనులకు నా యొక్క సువార్తను ప్రకటించండి. నేను దేవుడిని, నేను ఆ దేవుని మహిమను చూపించేటువంటి ఆ ప్రకాశాన్ని మీరు నన్ను విశ్వసిస్తే నేను మీ హృదయంలో వెలుగుతాను. మీ చీకటి హృదయాలు వెలుగుమయముగా, మీరు వెలుగు బిడ్డలుగా, మీ నేత్రాలు పరలోకము వైపు, ఆత్మీయ జీవితాల వైపు, పరిశుద్ధత వైపు చూసేటట్టుగా నేను చేస్తాను. కనుక మీరు నన్ను విశ్వసించాలి అన్నాడు. హల్లెలూయా. ఆ సువార్త మళ్ళీ అమ్మల వాక్యం ఒకసారి చూడండి. 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ, యేసుక్రీస్తు వారిలో ఒక మహిమ ఉన్నది. ఆ మహిమ ఎవరిదండి? దేవుని రూపాన్ని కనపరిచే మహిమ. నా ప్రభువు సచ్చినటువంటి శవం దగ్గరికి ఇలా పాడేట ముడితే ఆ పాడి కర్రలో నుంచి శవములోనికి జీవం వెళ్ళి లేచి కూర్చుందండి విధవరాలి కుమారుడు. నా ప్రభు యాయీరు కుమార్తె చనిపోతే అందరూ గొల్లు చేస్తా ఉంటే ఆమె చనిపోలేదు, నిద్రపోతుంది, మీరు బయటికి వెళ్ళండి అంటాడు. వాళ్ళందరూ హేళన చేస్తారు. వెళ్ళి ఆ మంచం మీద ఉన్న పడిపోయినటువంటి శవమైన యవ్వన బిడ్డ చేయి పట్టుకొని చిన్నదానా లే అంటాడు. లేచి కూర్చోండి. నా ప్రభువులో జీవం ఉన్నది. ఈ సృష్టికి ఇచ్చిన జీవం, ఈ అంధకారంలో వెలిగించినటువంటి ఆ జీవం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి మత్తయి సువార్త, యోహాను సువార్త 5వ అధ్యాయము ఒకసారి చూడండి, 39వ వచనం. చాలా అద్భుతమైన మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ మాటను చెప్తారు. యోహాను సువార్త 5:39. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని. ఎక్కడుందండి నిత్య జీవము? వింటున్నారా మీరు? అమ్మా వింటున్నారా? నిత్య జీవము. నిత్య జీవం అంటే ఏంటండి? నిత్య జీవం అంటే ఈ జీవము మానవుల్లో 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, మహా అయితే 100. 70 దాటితే దుఃఖము, ఆయాసమే అన్నారు వాక్యములో. కనుక ఈ మన చదవమ్మ మాట. లేఖనములైన అంటే సువార్త యందు మీకు నిత్య జీవము కలదని. ఏమన్నదండి వాక్యములు? ఏమన్నది మనకి చెప్పండి రా. ఏమన్నది? నిత్య జీవం అన్నది. నిత్య జీవం అంటే నీవు చనిపోవు. ఈ లేఖనంలోని నిత్య జీవాన్ని నీవు నేను పొందుకొని మన మనోనేత్రాలు వెలిగించబడి ఆ దేవుని మహిమ ప్రకాశాన్ని యేసుక్రీస్తు వారి లేఖనాల్లో చూడగలిగితే నీకు నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. నీకు నిత్య జీవం అన్నది. మరి మేము చచ్చిపోతున్నాగా, ఆ నిత్య జీవాన్ని పొందిన బిడ్డ చనిపోడు, నిద్రపోతాడు. అందుకని మన సమాధి రాళ్ల మీద క్రీస్తునందు నిద్రించను అన్న మాటను మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళు క్రీస్తుని కలిగిన వారు.
వీళ్ళు క్రీస్తును నమ్ముకున్నవారు, ఆ క్రీస్తు లేఖనాలను ఎరిగిన వారు, ఆ క్రీస్తు లేఖనాలని నిత్య జీవాన్ని పొందుకొని వెలిగించబడి ఆ వెలుగులో జీవించిన బిడ్డలు కనుక వీళ్ళు నిద్రించారు. వీళ్ళు మృతులు కాదు, చనిపోరు. నిద్రపోయిన వాడు ఏదో ఒక రోజు లెగుతాడా లేకపోడా? ఒకవేళ నిద్ర లేక నువ్వు మధ్యాహ్నం 12 దాకా పడుకున్నా కూడా 12 లెగవాలి కదరా. యేసుక్రీస్తు లేఖనాల్లో నిత్య జీవాన్ని పొందిన నీకు ఒక దినమున ఆ నిత్య జీవము నీకు ఇవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నిన్ను లేపుతాడండి. హల్లెలూయా. ఇక్కడ ఒక గొప్ప మర్మం మీతో చెప్తాను. మానవుడు పాప నియమానికి బానిస, అంతే. మంచివాడు ఎవరు లేడు. స్త్రీ గర్భంలో పుట్టిన ఎవరైనా పాపే, కానీ యేసుక్రీస్తు పాపి కాదు. ఎందుకు పాపి కదా ఆయన? ఏమండి, మనము సారీ నన్ను క్షమించండి, స్త్రీ గర్భం అన్నాను కదా, మనం స్త్రీ గర్భంలోనే పుడతాము, కానీ పురుష సహాయం వలన పుడతాము. అవునా కాదా? కదా. అది యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, యేసుక్రీస్తు వారి నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆ సువార్త అంగీకరించే వరకు నువ్వు యేసుక్రీస్తు వారి పిల్లవాడి అవుతావు. ఎలా అవుతావు? చదవమ్మా. వారు దేవుని వలన పుట్టిన వారే గాని, సువార్త వల్ల పుట్టిన బిడ్డలు మీరు, వాక్యం వల్ల పుట్టిన బిడ్డలు మీరు, నిత్య జీవనకు వారసులు మీరు. రక్తము వలనైనను, ఇక్కడ గమనించండి, రక్తము వలనైనా, శరీరేచ్ఛ వలనైనా, మానుషేచ్ఛ వలనైనా పుట్టిన వారు కాదు. మామూలుగా మనుషుడు మూటి ద్వారా పుడతాడని చెప్పారు. వినండి, నా వైపు చూడండి. ఎలా పుడతారు చెప్పండి? రక్తము వలన పుడతాడు. రెండవది శరీర ఇచ్ఛ వలన పుడతాడు. మూడవది మనస్సు ఇచ్ఛ వలన పుడతాడు. ఈ మూడింటి ద్వారా మనుషుడు పుడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇద్దరు యవ్వన బిడ్డలు లవ్ చేసుకున్నారు అంటే దాని అర్థం ఏంటండి? లవ్ చేసుకున్నారంటే వాళ్ళకి శారీరకంగా కోరిక, మానసికంగా మనస్సులో ప్రేమ పుట్టింది, లవ్ చేసుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఏకమయ్యారు. కాబట్టి మనుష్యేచ్ఛ, శరీరేచ్ఛ, రక్తాలు కలిసినాయి, 2 రక్తాలు కలిసినాయి, ఒక బిడ్డ పుట్టాడు. ఇది ఇక్కడ జన్మ, మానవ జన్మ. అందులో కోరికల పాపం అన్నది, అందులో శారీరక సంబంధమైన పాపం అన్నది, అందులో మానసిక సంబంధమైన పాపం అన్నది. అయితే ఈ రక్తము ద్వారా, శరీర ఇచ్ఛ ద్వారా, మనస్సు ఇచ్ఛ ద్వారా పుట్టిన వారు పాపములో పుట్టిన వారే. పాపములో నుంచి విడిపించబడాలంటే యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి. తను ఎందరూ అంగీకరించిరో తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. చేతులెత్తి స్తోత్రాలు చెల్లించారు. యేసునందు విశ్వాసం వచ్చిన నీవు నేను ధన్యులము. ఎందుకంటే ఆయనలో నిత్య జీవం ఉన్నది, ఆయన లేఖనాల్లో నిత్య జీవం ఉన్నది. నీవు తప్పు చేస్తే క్షమించడానికి ఆయన దగ్గర అధికారం ఉన్నది. ఆ నిత్య జీవాన్ని అందుకనే కనీసం ప్రార్థనకి రండమ్మా, వాక్యం వినండి, వాక్యం నమ్మేవాడు బాప్తిజం పొందండి. మీరు ఎందుకు చెప్తాను ఇదంతా కూడా అంటే, నేను మంచిగా ఉండే బాప్తిజం తీసుకుంటాను అంటాడు ఒక ఆయన, నేను అన్ని మానుకునే బాప్తిజం తీసుకుంటాడు ఒక ఆయన. ఇంకా టైం ఉండదండి, అప్పుడే నా జనం కదండి. అదే ఏం తెలియదు పాపం. కొంచెం కొన్నాళ్ళు వండా తర్వాత కొంచెం కొన్నాళ్ళు తిరిగి, కొన్నాళ్ళు చెడిపోయి, కొన్ని రోగాలు తెచ్చుకున్న తర్వాత అంత అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకుంటాం బాప్తిజం అంటారు పోతాం. హలో పెట్టినారా? ఎప్పుడు తీసుకోవాలి బాప్తిజం? ఎప్పుడు రావాలి నీకు నిత్య జీవం? లోకమంతా అనుభవించినప్పుడు కాదండి. నీవు ఏ పాపం ఎరుగునప్పుడు బాప్తిజం తీసుకుంటే అప్పుడు అనుభవిస్తావు నీ ఫలాన్ని. నీ సమస్తమైన ఆరోగ్యంతో నిజమైన ఆనందాన్ని అప్పుడు అనుభవిస్తావు. నీకు ఆయన లేఖనాలలో నిత్య జీవం ఉన్నది. ఆ నిత్య జీవం ఏం చేస్తుందంటే మన చీకటి హృదయంలో వెలుగును పుట్టిస్తుంది. అదే మనం చదువుకున్న మాట. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. అది యెహోవా మనలోనికి రాలేడు. ఎందుకంటే ఆయన
మనలోనికి వస్తే మనము మాడి మసి నల్లుల్లాగా ఆ చిన్న ఎంత మసి బొగ్గులాగా అయిపోతాం ఆయన దిద్ది మన కోటి సూర్య ప్రభావం కలిగిన తేజస్సు కలిగిన మహాదేవుడు ఆయన. అంత ప్రకాశాన్ని మన గుండెల్లో ప్రకాశించేటట్టుగా ఎంత తగ్గించుకొని యేసుక్రీస్తు వారి రూపంలో ఒక వాక్యమైపోయి ఆ వాక్యము చెవుల ద్వారా మైండ్ ద్వారా నీ హృదయంలోనికి ప్రకాశించి అంధకారంలో నుంచి వెలుగు ప్రకాశించుడుగా పలికిన దేవుడే ఆ చిన్న వెలుగే నా హృదయంలో ప్రకాశించను అంటున్నాడండి. వాటి వండర్ఫుల్ మాట. నీ హృదయంలో వాక్యము ప్రకాశించగలిగితే నీవు అద్భుతమైనటువంటి ఆత్మపూర్ణుడు అవుతావు. వాక్యము ప్రకాశిస్తే, వాక్యము నీ హృదయంలో వెలిగితే, వాక్యము నీ జీవితాన్ని మార్చగలిగితే, వాక్యము నీ జీవితాన్ని నడిపించగలిగితే నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వినుచున్న నా దైవ బిడ్డ, వాక్యము నిన్ను వెలిగించిందా? మళ్ళా ఒకసారి యోహాను సువార్త 5 చదువమ్మా. యోహాను సువార్త 5వ అధ్యాయం 39 దగ్గర సహాయం చేయండి. లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానుల్లరు. ఏమండి, నా యొద్దకు రాకపోతే మీకేం కలగదు? జీవం కలగదండి. జీవం కలగకపోతే మృతుడవే. నీ ఆత్మని అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉన్నది. నువ్వు చచ్చిపోయి బ్రతుకుతున్నావు. యు ఆర్ డెడ్ పర్సన్. జీవిస్తున్నావన్న పేరుంటే కానీ జీవన మృతుడవు నీవు. నీ ఆత్మ చచ్చిపోయింది. నీ పనికి మాలిన నవరంధ్రాల తిత్తి బతుకుతుంది. అంతే, తిత్తే బతుకుతుంది. తోలు తిత్తి బ్రతుకుతుంది. 9 రంధ్రాల తిత్తి బ్రతుకుతుంది. నిత్యము యుగాయుగాలు నిత్యత్వంలో బ్రతకాల్సిన ఆత్మ చచ్చిపోయింది. ఆత్మ బ్రతకాలంటే ఏం చేయాలి? అది చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళా చదవ 39 దగ్గర నుంచి. లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. వాక్యాన్ని పరిశోధించి, వాక్యాన్ని ధ్యానించి ఆ ప్రకారం బ్రతకటానికి ఒక తీర్మానం తీసుకున్న రోజు నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు. పరిశుద్ధాత్మ నీలోనికి రావడానికి తలుపులు తెరిచిన పెట్టబోతావు నీవు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంతమంది హృదయంలో పరిశుద్ధాత్మ రావటానికి ఈ లేఖనములకు నువ్వు తలుపులు తెరిచావు. ఏ లేఖనముని బ్రతుకును మార్చింది? ఏ వాక్యముని హృదయంలోని చీరని తరిగింది? ఏ వాక్యముని అలవాట్లలో నీ దౌర్భాగ్యపు శరీర స్థితి నుంచి నిన్ను విమోచించింది? హల్లెలూయా. ఒకసారి రోమా 8:5 చూద్దాం. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. హల్లెలూయా. రెండు రకాల మనసు. శరీరము, మనస్సు. శరీరానుసారమైన మనస్సు శరీరము, దీనికి సంబంధించిన వారు. మనస్సు ఆత్మ, వారిని ఆత్మానుసారమైన మనస్సు. జాగ్రత్తగా వినండి మాటలు. యెహోవా వెలుగును రక్షణయున్నాడు. నీ హృదయము గడాంధకారపు లోయ, పనికి మాలిన వ్యర్థతంతా అందులో చేరుతుంది. అదే నిలబడుతుంది. జీవము నిలబడాలి అంటే లేఖనాలు నీ హృదయంలోకి వెళ్ళాలి. ఆ హృదయం లేఖనాల గురించి ఆలోచించాలి. ఆ హృదయములో ఈ లేఖనాలను చెలకాలి. ఆ లేఖనాలు నీలో ఇమిడిపోవాలి. నీ ఆత్మను లేపుకోవాలి. నీ ఆత్మను తెప్పరిల్ల చేయాలి లేఖనాలు. హల్లెలూయా. అప్పుడు నీలోని వ్యర్థతంతా వెళ్ళిపోతుందండి. నీలోనికి జీవం వస్తుంది. హల్లెలూయా. అదే ఆ సత్యములో ఒక వ్యక్తి బ్రతుకుంటాడు. అబద్ధములో బ్రతికేటువంటి ఈ మనుష్యుడు, చీకటిలో బ్రతికేటువంటి మనుష్యుడు
సత్యములో వెలుగులో బ్రతకాలంటే వాక్యము నీ హృదయములో స్థిరముగా నిలబడాలి. వాక్యానికి నీ జీవితము మలసపడాలి. వాక్యానుసారంగా నీ జీవితం మలసపడాలి. వాక్యానుసారముగా ఎప్పుడు నీ జీవితం నా జీవితం మలసపడుతుందో నీ బ్రతుకులో ఒక అద్భుతం జరుగుతుందండి. నా వైపు చూడండి అందరూ బిడ్డలారా, ఒక అద్భుతం జరుగుతుంది. ఒక అద్భుతం, వండర్ఫుల్ అద్భుతం జరుగుతుంది. ఎప్పుడు నీ హృదయంలోనికి వాక్య స్వార్థ వచ్చినప్పుడు నిత్య జీవనం నీలోనికి వస్తుంది. ఆ వాక్యపు వెలుగులో నీలో ఉన్నటువంటి ఆ చీకటి కార్యాలన్నీ నీకు బయలుపరచబడతా ఉంటాయి. అంతకుముందు బయలుపరచబడవు. ఆ చీకటిలోనే ఇట్లా అనొచ్చు లేదు, పంది బొదలోనే ఆనందిస్తుందంట. ఎక్కడ ఆనందిస్తుంది? ఒడ్డును ఆనందించదని. వాటిని శుభ్రంగా సబ్బు పెట్టి కడిగి కొంచెం వాటర్ రాసి కొంచెం స్ప్రే చేసి పంది అది బురదమ్మా, అందులో చండాలం, అసహ్యం, చాలా పురుగులు ఉంటాయి, చాలా నాశనం అని అని చెప్పేవాళ్ళు. కాసేపు చెవులు పొద్ది తాకు పొద్ది, కాసేపు నీ చుట్టూ తిరుగుద్ది. తర్వాత మళ్ళీ ఆరుమారం నుంచి మళ్ళీ ఎక్కడ పోయింది? బొరదలోనే పడుతుంటుంది. అటు ఇటు పొరిలాడతా కాసేపు చెవులు పొద్ది మహానంద పడుతుంది. అది ఆ బురద తోక కూడా ఊపుద్ది. కాసేపు అటు ఇటు పొరిలాడతాం. ఆ బురదే దానికి ఆనందం. ఒక పాపి పాపములోనే ఆనందిస్తారు. శరీరానుసారమైన మరణం. శరీరమేనండి. మనం పుట్టింది శరీరంగా బ్రతకటానికేనండి. శరీరం అనుసరించి అది జీవించిన నాకు ఒక మాట పట్టుకుంటాడు. అది రోమిల పత్రిక 8వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట అండి. ఈ మాట నాకు రోషాన్ని తెప్పించింది. అదే రోషాన్ని తెప్పించింది నాకు. నా బ్రతుకు కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మనము శరీరానికి రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎదురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతున్న వారందరూ దేవుని కుమారుల ఎదురు. చాలా అద్భుతమైన మాట ఆత్మ దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నారు. ఎంతవరకు మనము గ్రహిస్తున్నామో తెలియదు. శరీరానికి విలువిస్తున్నాం మనం. ఎందుకంటే దానికి మనము అప్పున్నాం. ఏమన్నాము? బాకీ ఉన్నాం. నేను నీకు ఏమన్నా బాకీ అంటారా? అంత బాబు శరీరము నువ్వు నాకు బాకీ అంటది. నువ్వు నాకు బాధిస్తావరా బాబు? నేను చెప్పినట్టే నువ్వు వినాలి. తాగుతుంటే కడుపులో మంట వస్తుందమ్మా. అరే వచ్చిన తాగరా, పేగులన్నీ పూసేసి కిడ్నీ దెబ్బలు అది తింటే తాగరా బాధ్యత అంటుంది ఈ శరీరము. అర్థమైందా మీకు? శరీరానుసారమైన మనస్సు మరణం. దీనికి బాకీ ఉంటామా మనము? పరలోకి వెళ్లకుండా అది చెప్పిన మాటని పాతాళంలోకి వెళ్ళి కలిసి యుగాలు ఏడస్తానికి శరీరానికి నువ్వు రుణస్తురాలు తల్లి. ఎన్నాళ్ళు దీనికి బానిసత్వం చేస్తావు నువ్వు. ఈరోజు రిపబ్లిక్ డే రాత్రి చెప్పారు దీని గురించి. ఏమండి, ఫ్రీడమ్, స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. కానీ జనవరి 26 దాకా ఆ స్వాతంత్రము బ్రిటిష్ వారి ఆజ్ఞల ప్రకారమే నడిచింది. వారు రాసిన రూల్సే ఈ రోజు వరకు కూడా. ఈ రోజు భారత రాజ్యాంగంలోని రూల్స్ పెట్టి అవన్నీ తీసేసి రాసేసారు. మనము స్వతంత్రం రాకముందు ఆ సైతాను యొక్క స్వాధీనంలోనే మనం ఉన్నాం. ఎవరి స్వాధీనంలో? సైతాను యొక్క స్వాధీనంలో. మీరు నాకు బాకీ, మీ అమ్మ బాకీ, మీ నాన్న బాకీ, మీ తాత బాకీ, మీ ముత్తాత బాకీ, వాళ్ళ తాతల ముత్తాతలు నాకు బాకీ రా. నేను చెప్పినట్టే ఈయన బడికెళ్ళబాక, ఆళ్ళ సవాసం, మంచోళ్ళ సవాసం చేయబాక, చెడోళ్ళ సవాసం చేయి. తాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు సవాసం చేయరా నువ్వు. అయ్యి మీ అమ్మ మీ నాన్న ఏమంటారా వాళ్ళు? మరేంటి మాట చెప్తారు. చాలా ఎడ్యుకేట్ అప్పుడు, చాలా ఎడ్యుకేట్. 4వ అధ్యాయము 4వ వచనంలో మాట అంటారు. అద్భుతమైన మాట. పోయిన వారం అంతా కూడా చెప్పాను.
యాకోబు పత్రిక 4వ వచనంలో వ్యభిచారులారా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఆ. ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగలను వాడు దేవునికి శత్రువగును. అది కదా. లోకముతో స్నేహం చేస్తున్నావా? లోకస్తులతో స్నేహం చేస్తున్నావా? బాబు, నువ్వు దేవునికి విరోధి అయిపోతావు. దేవుడికి శత్రువు అయిపోయిందంటే నువ్వేడ బతుకుతావు. ఇంకా దేవుడి చేయటువంటి ఏం అనుభవించగలవు నీ జీవితంలో? కనుక నా ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వెలుగు యెహోవాయే వెలుగును రక్షణనై ఉన్నాడు. అది నా విషయము. నీకు వెలుగు కలగాలంటే వాక్యం నువ్వు వినాలి. వాక్యం విన్నప్పుడు జరిగే అద్భుతం ఏంటంటే, పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడు. అప్పటిదాకా వాక్యం నిన్ను నడిపించి నిన్ను బాగు చేస్తే పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి పరిశుద్ధాత్మ నీ జీవితాన్ని మెయింటైన్ చేస్తుంది. అంతకుముందు పాప నియమము నిన్ను మెయింటైన్ చేసింది. హల్లెలూయా. దాన్ని ఫ్రీడమ్ అన్నారు. స్వాతంత్రం వచ్చింది నీకు. ఐగుప్తు నుంచి, లోకం నుంచి, పాపాల నుంచి బయటపడ్డావు. ప్రార్థనకు వస్తున్నావు, వాక్యం వింటున్నావు, బాప్తిజం తీసుకున్నావు, బల్లారధనలో పాలు పొందుతున్నావు. కానీ ఆ బ్రిటిష్ పరిపాలన చట్టాలని ఆచరిస్తా ఉన్నావు. ఇంకా రిపబ్లిక్ డే నీకు రాలా? చట్టం ఏది? అది పాత బ్రిటిష్ వాళ్ళ చట్టమే, ఆ సైతాల చట్టమే, ఆ శరీరానుసారమైన బ్రతుకే, ఆ తగాదాలే, ఆ కసిలే, ఆ కక్షలే, ఆ దేశాలే, ఆ అసూయలే. క్రీస్తు చట్టం రాలా? రిపబ్లిక్ డే ఆ యొక్క ట్రూ ఫ్రీడమ్ నీకు రాలా? నిజమైన స్వతంత్రం నీకు రాలా? స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నావు, కానీ అది శరీరానుసారముగా బానిసత్వం చేసే స్వతంత్రం, ఆచారాలు చేసే స్వతంత్రం. మీరు స్వతంత్రం వచ్చారని చెప్తారు, కానీ మీరు మీ ఆచారాలకు బానిసలు అంటాడు. ఇల్లు కట్టుకుంటాడు, ఎవరినో పిలిపిస్తారు, వాళ్ళు అంటాడు అతను ఈ మూల కట్టకూడదు, ఆ మూల కట్టాలంటాడు, ఇది ఇక్కడ వేయాలి, అది అక్కడ వేయాలంటాడు. ఏంటది ఆచారం? దేవుని బిడ్డవు నువ్వు. ఆకాశము నీ దేవుడిది, భూమి నీ దేవుడిది, సమస్త సృష్టి నీ దేవుడిది, సూర్య చంద్రులు నీ దేవుడు సృష్టించినటువంటి వెలుగులు. ఎవరు చెప్తే వినాలి? నువ్వు చెప్తే వాడు వినాలి. ఈ శాస్త్రం క్రిస్టాలజీ, క్రీస్తు శాస్త్రం ఇది. వాడెవడో శాస్త్రం ఇంకా దాని కూడా అదేది. ఏ ఆచారం కింద ఉన్నావు? విమోచించబడే దైవ బిడ్డ. ఏ ఆచారం కింద ఉన్నావు? ఎవడో ఏదో చెప్తే నీ వాక్యాన్ని వదిలి, నీ దేవుని చట్టాన్ని వదిలి, నీ వాక్య నియమ నిబంధనలు వదిలి నువ్వు ఆచారాల వైపు కొట్టుకొని పోతావా? ఆచారాలు చేస్తావా క్రైస్తవుడా? సమస్త జ్ఞానానికి మించిన జ్ఞానం దేవుని వాక్యంలో ఉన్నది. వాక్యములో జీవించేవాడు ఆచారాలను చేస్తే జీవించలేడు. జీవించాడు అంటే మళ్ళీ బానిసత్వంగా వెళ్ళిపోయాడు, స్వతంత్రాన్ని కోల్పోయాడు. ఇక నేను గట్టిగా చెప్తా, ఈ ఆచారాల విషయంలో ఆచారాల్లో నుంచి వచ్చిన భయంకరమైన ఆచారాల నుంచి వచ్చిన దౌర్భాగ్యం అండి స్వతంత్రం చేసింది. మళ్ళా ఈ ఆచారాలను కిందకి వెళ్ళాలి. భయంకరమైన శరీరాల కార్యాలు చేసినటువంటి బ్రతుకులు అండి. శరీరానికి బానిసలముగా, శరీరానికి రుణస్థులముగా బ్రతికిన బ్రతుకులు. చావాల్సింది దేవుడు శరీరం నుంచి విమోచించాడు, ఆత్మకు బానిసలుగా చేశాడు. కనుక ఆత్మానుసారమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు మరణం, వాడు చచ్చిపోతారు, చచ్చిపోయిన తర్వాత పాతాళానికి వెళ్తారు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. వాళ్ళు నిద్రపోతారు, ఆత్మ మళ్ళీ వాళ్ళని లేపుకొని యేసయ్య దగ్గరికి తీసుకొని పోతుంది. హల్లెలూయా.